24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం ముందు గత 28 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని చందుల సాయి కిరణ్ పొర్లు దండాలతో నిరసన తెలిపారు. చందుల సాయి కిరణ్ మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నానని, 29 రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తున్న నా ధర్నా శిబిరం వైపు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి కన్నెత్తి చూడడం లేదని, నాకు న్యాయం ప్రసాదిస్తారని కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం వరకు పొర్ల దండాలతో నిరసన తెలిపి జేపీ రెవెన్యూ అధికారి కిషోర్ కుమార్కి వినతి పత్రం అందించారు. తన అన్నదమ్ములు తన తల్లి తండ్రితో కుమ్మక్కై నాకు ఆస్తి నుండి రావాల్సిన వాటాను కాజేశారని సూచిస్తున్నారు. నా ఆస్తిని నాకు ఇప్పించాలని జేసీ కిషోర్ కుమార్కి మొరపెట్టుకున్నారు. నిరాహార దీక్ష చేయించున్నాను. సందర్భం ఏంటంటే నా కుటుంబ ఆస్తి తగాదాల గురించి. ఇందులో నా కుటుంబ ఆస్తి తగాదాలు అంటే ఆస్తి తగాదాలే కాకుండా వారు నన్ను ఇప్పటిదాకా 3 సార్లు చంపడానికి, నా కుటుంబాన్ని చంపడానికి ప్రయత్నించడం జరిగింది. అయినా నేను వాళ్ళని ఏమనకుండా శాంతియుతంగా ఇక్కడ కూర్చొని రిలే నిరాహార దీక్ష చేయించున్నాను. ఈ 28 రోజుల నుంచి నేను రిలే నిరాహార దీక్ష చేస్తున్నా కూడా ఏ ఒక్క అధికారి కూడా నా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఎందుకో మరి నేను మనిషిగా అనిపిస్తలేనో మరేమో నాకు అర్థం కావడం లేదు. కలెక్టర్ ఆడియోకి ఇవ్వడం జరిగింది, ఎస్పీ మేడంకి ఇవ్వడం జరిగింది, సిఏ గారికి కూడా ఇవ్వడం జరిగింది. కనీసం ఇప్పటికైనా నా వైపు నా యొక్క సమస్యని పరిష్కరించగలరని నేను అధికారులని కానీ పోలీస్ యంత్రాంగాన్ని కానీ మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇందులో నా పిల్లల భవిష్యత్తు, నా భార్య జీవితం, నా జీవితం ఇందులో ముడిపడి ఉన్నాయి. కాబట్టి నాపైన దయతలిచి నాకు న్యాయం చేయగలరని నేను కోరుకోవడం. 28 రోజుల నుంచి ఇక్కడ కూర్చుంటున్న ఏ ఒక్క అధికారి కానీ పోలీస్ యంత్రాంగం కానీ నా గురించి పట్టించుకోకుండా ఉంటున్నారు అంటే నాకు ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటో నాకు అసలు అర్థం కావడం లేదు. కనీసం ఇప్పటికైనా సరే నాపైన దయతలిచి నా సమస్యను మీరు పరిష్కరించగలరని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ 28 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తున్నాను ఆడియో ఆఫీస్ ముందర. ఆడియో మేడం గారు ఇక్కడి నుంచే వెళ్తున్నారు. వారికి ఒక్కసారి కూడా నా టెంట్ కనిపించడం లేదా? నా బాధని పై అధికారులకు ఎందుకు పంపించడం లేదు? ఇందులో ఉన్న రహస్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఆడియో మేడం గారు నా సమస్యని పరిష్కరించగలరని నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. సారైనా మా టెంట్ వైపు, నా సమస్య వైపు కన్నెత్తి చూడండి.